వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఆన్లైన్ అనేది అడ్మిషన్ అనేది చూడాలనేసి అయితే తెలంగాణ స్టేట్ బోర్డు అనేది అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఈ యొక్క 2020-21 విద్యా సంవత్సరం అయితే ఈ యొక్క ప్రవేశానికి అయితే కల్పించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది అనుమతి ఇవ్వడం జరిగింది కదా. దానిపైన వీటి యొక్క వివరణ అనేది స్కూల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయనేసి అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. వీటి యొక్క అడ్మిషన్ కోసం అయితే విద్యార్థులు స్కూల్కి వెళ్ళనక్కర్లేదనేసి అయితే ఆ అవసరాన్ని అయితే ప్రస్తుతం ఇక్కడ స్కూల్కి అనేది అయితే రానక్కర్లేదనేసి అయితే ఇక్కడ చెప్పారు. ఇంకా ఈ యొక్క బయట పిల్లలు వలస కార్మికుల గురించి అయితే పిల్లలను గుర్తించి వారికి కూడా డిజిటల్ బోధన అనేది కొనసాగించాలనేసి అయితే వారి యొక్క అడ్మిషన్ వివరాలను కూడా చైల్డ్ ఇన్ఫో అప్లికేషన్ అనేది అప్లోడ్ చేసామనేసి అయితే ప్రభుత్వం అనేది కోరింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసేసరికి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ని అయితే తెలంగాణ బోర్డు అనేది అయితే నిర్మించాలనేసి అంటే ప్రారంభించాలనేసి అయితే మార్గదర్శకం అనేది ప్రారంభిస్తుంది. ఈ యొక్క నర్సరీ ఎల్కేజీ విద్యార్థులకైతే 45 రోజుల పాటు అంటే 45 నిమిషాల పాటు రోజుకి 2 క్లాసుల చొప్పున అయితే ప్రారంభించాలనేసి, నర్సరీ టు కేజీ ఎల్కేజీ విద్యార్థులు వారానికి 3 రోజులు మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ బోధన అనేది అయితే జరపాలనేసి అయితే ఇక్కడ తెలంగాణ బోర్డు అనేది నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 5 తరగతుల వరకు అయితే రోజుకు 1.5 గంటల పాటు 2 క్లాసులు మాత్రమే బోధించాలనేసి, నెక్స్ట్ వన్ వచ్చేసి 6 తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు రోజుకు 2 గంటల పాటు 3 క్లాసులు అనేవి అయితే బోధించాలనేసి, నెక్స్ట్ వన్ వచ్చేసి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే 9 నుంచి 12 క్లాసెస్ వరకు అయితే యొక్క 3 గంటల పాటు రోజుకు 4 క్లాసులు అయితే బోధించాలనేసి అయితే అక్కడ మార్గదర్శకాన్ని అయితే ఒక ఆన్లైన్ బోధన జరగాలనేసి అయితే ఇక్కడ ప్రభుత్వం అనేది మార్గదర్శకాలను అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.